నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అడుగుతున్నాడు. నువ్వు నిజంగానే దేవుని మీద ఆనుకున్నావా? నువ్వు నిజంగానే దేవుని మీద ఆధారపడ్డావా? నిజంగానే నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవుని చేతికి అప్పగించావా? మరి అప్పగిస్తే ఆయన కదా టెన్షన్ పడాలి, ఆయన కదా, నువ్వెందుకు? నడుపుతున్న డ్రైవర్ కదా అన్ని టెన్షన్స్ ఫేస్ చేయాల్సిందే. బస్సులో కూర్చున్నా నీకెందుకు? అది గుర్తించాల్సింది. నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించావు. నీకు అప్పగించిన కర్తవ్యం చేసుకుంటూ ముందుకెళ్తున్నావు. శక్తి లోపం లేకుండా నీ వంతు ప్రయాసంలో పడుతున్నావు. ఫలం ఇచ్చేవాడు ప్రభు. ఎందుకు కృంగిపోతున్నావు? నువ్వే కృంగిపోయి దిగజారిన స్థితిలో కనపడితే నీ తోటి వారిని ఎలా రక్షిస్తావు? వాళ్ళు అడగొద్దా నిన్ను? ఇంత సంతోషంగా ఉన్నావు, కారణం ఏంటి? ఎలాంటి ప్రతికూలతల్లో కూడా ఇంత భరోసాగా, ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉంటున్నావు, కారణం ఏంటని అడగొద్దా? అడగాలి అంటే నువ్వు ఎలా ఉంటే అడుగుతారు? ఆ మెట్టు నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయి. నీకు అప్పగించుకున్నాను, నేను ఇక ఉండనయ్యా, కళావిహీనంగా ఉండను. నాకున్నంతలో నేను ఏ పరిస్థితుల్లోనైనా సరే, బహుశ్రమలలో ఉన్నా, కఠిన పరీక్షలో ఉన్నా, నీ యందు సంతోషిస్తాను ప్రభువా, నీ యందు సంతోషిస్తా.